అది ఎట్లా బతుకుద్ది, అలాగని ఓటెక్కిపోతే పరిస్థితి ఏంటి, ప్రమాదమే కదా. అలాంటి సందర్భంలో కానీ లేదా అసలు ఏ సమస్య లేదు, అది బాగా ఎదగడానికి ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేశారనమాట. ఇదేంటి అని అంటే ఆక్వాజెల్ అని అంటాము, మన కంపెనీ నుంచి తయారైనటువంటిది. ఇది సేంద్రీయ పద్ధతిలోనే ఉంటుంది. ఇది కూడా ఎలాంటి కెమికల్స్ కాదు, పౌడర్ లాగా చూసారు కదా పౌడర్. ఇది చేసే పని ఏంటంటే మొక్కకి నీరు ఎంతవరకు కావాలో అంతవరకే ఇస్తుంది. అంటే ఓటెక్కిపోయినటువంటి మొక్క ఉందనుకోండి, దాంట్లో నుంచి నీరు లాగేస్తుంది. అస్సలు ఎండిపోయి ఉందనుకోండి, దానికి కావాల్సినంత నీరు ఇస్తుంది. అంటే ఇది చేసే పని ఆటోమేటిక్గా అట్లా తయారు చేశారు దాన్ని. మన కంపెనీ గొప్పతనం అది. సో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఒక జెల్ లాగా తయారైపోతుంది. అంటే ఇలా నొక్కితే స్పాంజ్ లాగా తయారైపోతుంది. చూద్దాం ఒకసారి. మామూలు వాటరే కదండి, ఇందులో నేను వేస్తున్నాను కొంచెం పౌడర్. చూడండి, కింద నుంచి అలాగే జెల్లా మారిపోతుందా లేదా? ఎంతో కాదు, కొద్దిగా చిటికెడు పౌడర్ జెల్లా మారిపోతుంది. ఇది కేజీ మిక్స్ చేయాలండి. అంటే మామూలుగా ఇది అందరూ తీసుకోవాలని అంటే అది మీ ఇష్టం, ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ. ఇది మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మన. కానీ ఇది తీసుకోవడం వల్ల మాత్రం మంచి దిగుబడి అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, అప్పుడే దిగుబడి అలా పట్టుకుని ఉంటుంది అన్నమాట. మట్టిలో కలిసిపోద్ది, అది బయటికి రాదు. ఇది బయటికి రాదు, మట్టిలో కలిసి వాటర్ దింపినా కానీ బయటకు పోదు. అలాగే ఓటెక్కనివ్వదు, మొక్క చచ్చిపోను. మీ పిండి ఉంటుంది కదా, మీరు పిండి తొలుతారు కదా, దాంట్లో కలిసి కంపల్సరిగా మీరు చేయాలనుకున్నప్పుడు అది ఇప్పుడు మీది ఏ కండిషన్ లో చెప్పండి, చెప్తాను. దమ్ములో అవ్వలేదు కదా, దమ్ములో చల్లేయండి, ఇంకా సూపర్. అయితే మీరు ఏమేమి తీసుకోవాలి అంటే అంతే కదండి, వాసన కూడా. సో ఇది సేంద్రీయ పద్ధతిలో తయారు చేసినటువంటి ఎరుబండి. కాబట్టి ఇది మీరు పంట దున్నడానికి, అంటే దున్నేటప్పుడు, అంటే దమ్ము పెడతారు కదా, దమ్ములోనే జల్లేశారనుకోండి, మీ దిగుబడి ఎలా ఉంటుందని అంటే చాలా ఏపుగా, అంటే మందు కొడితే ఎంత దిగుబడి వస్తుందో అంత దిగుబడి వస్తుంది. మామూలుగా మీకు ఎన్ని పిలకలు వస్తాయి గుర్తుకి? 20 నుంచి 40 మధ్యలో వస్తాయి, రకాన్ని బట్టి 20 నుంచి 40. మేము చెప్తున్నాము, మీరు కనుక ఇది వాడితే రకానికి 30 నుంచి 90 కూడా వచ్చేస్తాయి. పిలకలు ఒకటే పుడుతున్నాం, ఒక పిల్లకి ఒకటి ఎడితే ఏమవుతుంది అనుకునేవాడు. ఇప్పుడు ఇవాళ తాడుపు ఊడ్చిన ప్రతి దుప్పు 30-40 పెడుతుంది, అది ఎక్కువ దిగుబడి వస్తుంది. పిల్లల్ని ఎక్కువ పెడుతుందండి. అలాగే మీరు అన్నట్టు ఇది తెగులు కొడతాం. అలాగే ఇది ఇవ్వడం వల్ల భూమి సారవంతం అవుతుంది కదా, సారవంతం అవడం వల్ల దీనికి చీడపీడలు రావు సార్. చీడపీడ రాదు మనం ఇచ్చేటటువంటి ఎరువు వాడడం వల్ల. అదే మీరు మామూలుగా పెట్టేశారు అనుకోండి, ఏమంటే కెమికల్ మందు పెట్టేసి లేకపోతే ఇంకో రకంగా మీ గుళికలు ఇప్పుడు సపోజ్ నేల మీద ఎర్రల్ని వేసి కొంచెం గుళికల్లో నీళ్లు కలిపి ఆ ఎర్రలను అందులో వేయండి, సస్తయా బతుకుతాయా? కారణం ఏంటి? అది కెమికల్, అవునా కదా? ఈ నా దగ్గర ఉన్న గుళికలు ఇవి చూడండి, ఈ గుళికలు చూడండి, కానీ ఈ గుళికలు ఇందులో కొంచెం నీళ్లు కలిపి ఆ ఎర్రలు అందులో వేయండి, చచ్చిపోవండి. అవి ఎంతసేపు ఉన్నా అలాగే బాగానే ఉంటాయి, మామూలుగా భూమి మీద ఉన్నట్టే ఉంటాయి. అర్థమైందండి? మీరు కలిపే మందులు ముక్కు మూసుకోపోతే చాలా ఘాటుగా ఉంటుంది. కానీ